ప్రియ శ్రోతలు, ఈ రోజున మనకిది 1 యోహాను పత్రికలోని చిట్ట చివరి పాఠం. 1 యోహాను 5వ అధ్యాయం 20-21 వచనాలు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము అయి ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్రైస్తవం మతం కాదు. క్రైస్తవం అంటే క్రీస్తే. నీవు వ్యక్తిగతంగా క్రీస్తును కలిగి ఉంటే నీవు రక్షించబడిన వాడవే. రక్షణ ఒక మతం కాదు, అది క్రీస్తుతో సంబంధ సహవాసం. అది ఒక అనుభూతి. యేసుక్రీస్తుకు ఆయన విశ్వాసికి మధ్య అడ్డుపడేది ఏదైనా విగ్రహమే. ఈ లోకంతో, లోక సంబంధమైన విషయాలతో నీ మనస్సును నింపుకోవద్దు. వాటినే మనస్కరించవద్దు. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. వస్తువేదైనా నీకు దేవునికి అడ్డమొస్తే అదే విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవుని వాక్యం ఆరంభవచనం, ఆదియందు దేవుడు సృజించాడు. దేవుని తుది పలుకు, చిన్నపిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి. వాటి జోలికి పోవద్దు, జాగ్రత్త. విగ్రహము అనే మాటకు అర్థం అబద్ధమైనది. ఈ లోకపు ఆకర్షణ విగ్రహం అనిత్యమైనది, దృశ్యమైనది, తాత్కాలికమైనది, గతించిపోయేది విగ్రహం. ప్రవక్తలు అన్యుల విగ్రహాలను పేర్కొన్నప్పుడు అవి అబద్ధ దేవుళ్ళు అని వారి భావం, నకిలీ దేవుళ్ళు. సత్య ఏక దేవునికి భిన్నమైనవి విగ్రహాలు, బొమ్మలు, ప్రతిమలు. చిన్న పిల్లలారా, ఈ నకిలీ సరుకును దూరంగా ఉంచండి అంటున్నాడు భక్త యోహాను. మన ఆరాధన సత్యదేవునికే చెందాలి. దేవునికివ్వవలసిన స్థానంలో మరి దేనిని ఉండనీయకూడదు. కొందరికి డబ్బే దేవుడు, మరికొందరికి వారి వృత్తి, క్షేమం, పేరు ప్రఖ్యాతులు, చదువు, కుటుంబం, పదవి, కళ, పని, మతం, మతశాఖ. వీటిలో ఏదైనా దేవుని స్థానాన్ని ఆక్రమించి ఒక విగ్రహమై నిన్ను దేవునికి దూరం చేయవచ్చు. శ్రోతలు గమనించండి. యోహాను ఎఫెసు పట్టణ సంఘంలో కాపరిగా సేవ చేసినవాడు. ఎఫెసు గొప్ప విగ్రహారాధన కేంద్రం. అట్టి విగ్రహ స్థానాలకు దూరంగా ఉండండి అని యోహాను విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. డయానా, అపోల్లో దేవతలు ఎఫెస్సులో వెలిశారని అనుసృతంగా చెప్పుకుంటారు. జూపిటర్ మరో దేవత. ఎఫెస్సులోని డయానా దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఆ దేవాలయంలో అసభ్యత, అవినీతి తాండవిస్తాయి. అందులో నపుంసకులు నాట్యం చేస్తారు. పశు ప్రవృత్తి దేవస్థానంలో పెచ్చరిల్లింది. పాపం పండిన చోటు డయానా దేవస్థానం. అలాంటి వ్యాసంగాలతో సంబంధం పెట్టుకుని మాలిన్యాన్ని అంటించుకోవద్దు అని యోహాను హెచ్చరిస్తున్నాడు. ఆ దేవస్థాన ప్రాంగణంలో ఏ నేరం జరిగినా ఎవరూ పట్టించుకోరు. అది డయానా దేవస్థానం. డయానా దేవత గుడిలో పాపం కాదు. డయానా దేవస్థానంలో తాయెత్తులు, రక్షరేకులు అమ్ముతారు. డయానా తాయెత్తులకు అతీత శక్తులుంటాయనే మూఢనమ్మకం ప్రజలకున్నది. జోస్యం చెబుతారు, సోదె చెప్పేవాళ్లుంటారు, మంత్రోచ్చాటనలు చేస్తారు, భూతప్రేత పిశాచాలను వెళ్లగొడతామంటారు. మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుని అధిక లాభాలు సంపాదించే మతనాయకులకు డయానా దేవస్థానం కూడలి. డయానా ఆలయం ఎఫెసు నగరానికి కేంద్రం. అది యాత్రాస్థలం. అలాంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండడం దేవుని బిడ్డలకు అంత సులభమేమీ కాదు. అయితే యోహాను గట్టిగా శాసించాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. విగ్రహారాధన ఏ రూపంలోనూ క్రైస్తవుల ఇండ్లలోనికి, వారి తలంపులలోనికి రాకూడదు.
దానిని రానివ్వకూడదు అని భక్త యోహాను ఖండితంగా చెప్తున్నాడు. హృదయాలలోకి విగ్రహాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆధ్యాత్మిక కాలుష్యాన్ని అరికట్టండి. వాటి జోలికి పోకండి. క్రీస్తునందే నిలకడగా ఉండండి. ప్రియ శ్రోతలు, వెలుగు చీకటి, దేవుని బిడ్డలు సైతాను బిడ్డలు అంటూ పరస్పర వ్యతిరేక వాస్తవాలను తెచ్చి వాటి వ్యత్యాసాన్ని మనతో చర్చిస్తాడు యోహాను. ఇది ఆయన బోధనా విధానం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు అంటూ ఎరుగుట అనే మాటను ఈ రచయిత పలుసార్లు ప్రయోగించాడు. విశ్వాసుల ప్రవర్తన, విశ్వాసుల నమ్మకము, నిరీక్షణ ముఖ్యాంశాలుగా ఈ మొదటి పత్రికను యోహాను రచించాడు. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ పత్రికలో ముగ్గురు పేర్కొనబడడం విశేషం. మనకు నిత్యజీవమున్నది, నిరీక్షణ ఉన్నది, నిశ్చయత ఉన్నది. 1 యోహాను పత్రికలో పాపము అనేది విశ్వాసులకు కూడా ఎలాంటి సమస్యో విశదీకరించబడింది. పాపానికి వ్యతిరేక పదం నీతి. పుణ్యమనే మాట బైబిల్లో ఉండదు. లోకమును, అందలి విషయాలను విశ్వాసి ఆశించకూడదు. జీవపు డంబం ప్రమాదకరం. కంటికి కనబడిందల్లా నాకు కావాలి అని అర్రులు చాచకూడదు. నీ హృదయం కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. హృదయము లేక మనస్సాక్షి ప్రభువు చేత సుశిక్షితమైతే సరే, లేకపోతే వాటిపై ఆధారపడకూడదు. అన్నిటినీ మించి భక్త యోహాను తన పత్రికలో ప్రకటించిన విశ్వాస స్థాయికి మనమెంతవరకు ఎదిగాము అని ప్రతి ఒక్కరము ఆత్మ పరీక్ష చేసుకోవాలి. సహవాసం, క్రీస్తునందు నిలిచి ఉండడం, పాపం, ఎరిగి ఉండడం, ప్రేమ, తిరిగి జన్మించడం, తన రచనలోని ముఖ్యోద్దేశ్యం, వెలుగు, సత్యం అనే వివిధ అంశాలను 5 అధ్యాయాలలో యోహాను కూలంకషంగా చర్చించాడు. సైతాను లేక అపవాది యొక్క అక్రమాన్ని కూడా ఈ రచయిత సంక్షేపంగా మనకు వివరించాడు. 1 తెస్సలోని పత్రిక 1 అధ్యాయం 9వ వచనం పౌలన్నాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అయిన దేవుని వైపునకు తిరిగారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 7-14 వచనాలలో పౌలే అన్నాడు, ఇశ్రాయేలీయులు లేగదూడ విగ్రహాన్ని పెట్టుకొని తినుటకు తాగుటకు కూర్చుండి ఆడటానికి లేచారు అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులు కాకండి. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. లోకాన్ని, శరీరాన్ని మనం జయించాలని దేవుని అభీష్టం. లోకం మన శత్రువా? ఎందుకని? యోహాను సువార్త 1 అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది, ఆయన లోకములో ఉన్నాడు, లోకము ఆయన మూలముగానే కలిగింది, గాని లోకము ఆయనను తెలుసుకోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలలో ప్రభు అన్నాడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషిస్తున్నది. లోకము అంటే ప్రభువు నెరుగని మానవలోకం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, అంతరింద్రియములను హృదయమును పరిశీలించేవాడు ప్రభువు. ఈ లోకాధికారి, ఈ యుగదేవత సైతాను. ఈ లోకాధికారికి ఒకానొక రోజు తీర్పు తీర్చేవాడు ప్రభువే. అయితే ప్రస్తుతం ఈ లోకం సైతాను వశంలో ఉంది. త్వరలోనే ప్రభువు వచ్చి ఈ లోకరాజ్యాలన్నిటినీ తన రాజ్యంగా చేసుకోబోతున్నాడు. అంతవరకు ఈ లోకరాజు సైతానే. ఈ రోజున ఈ సైతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తున్నాడు. అందుకే ఇది గుడ్డి లోకం. విశ్వాసులు లోకంతో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవడైనా శత్రువైన ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ అట్టి వ్యక్తిలో ఉండదు. ఈ లోక స్నేహం దేవునికి విరోధం.
అవిశ్వాసులతో జోడు కలిసేదే లేదు. అటు దేవునితో ఇటు సైతానీయ లోకంతో ఒకేసారి ఎవరూ సహవాసం చెయ్యలేరు. అలా ఉండాలంటే అది గబ్బిళం బతుకు. గబ్బిళం అటు పక్షి కాదు, ఇటు ఎలుక కాదు, గనుకే అది గబ్బిళం. పగలు గబ్బిళం చూడలేదు. మనలోని ఆత్మ మత్సరపడునంతగా అపేక్షిస్తాడు అంటే మనం ప్రభువుకు దూరమైపోతే పరిశుద్ధాత్మ సహించలేడు. లోక స్నేహం ఆధ్యాత్మిక వ్యభిచారమని యాకోబు పత్రిక చెబుతోంది. లోకం మనకు శోధనల పుట్ట. 1 కాదు 2 కాదు, అసంఖ్యాకములైన శోధనల విషవలయం ఈ లోకం. అయితే ప్రభువు మనతో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేను లోకమును జయించాను. యోహాను సువార్త 14:30 ప్రభు అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు, అనగా నాలో వానికి కావలసింది ఏదీ లేదు, నాలో వానికి ఏమీ దొరకదు. యోహాను సువార్త 12:31-32 ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు. నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. పరలోకాకర్షణ ఉన్నది, మనకది గురుత్వాకర్షణ. అది లోకాన్ని సునాయాసంగా జయిస్తుంది. 1 యోహాను 5:4-5 స్పష్టం చేస్తున్న సత్యమిదే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. తిరిగి జన్మించటం అంటే పైనుండి జన్మించటం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఆయన ఎట్టివాడో మనము లోకములో అట్టివారమై ఉన్నాము. పైనున్న వాటిని మనం వెతుకుతాము. లోక ఆకర్షణ రాను రాను తగ్గిపోతుంది. మనం క్రీస్తునందు అత్యధిక విజయం పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, ఎఫెసీ పత్రిక 2:4-6 వరకు ధ్యానిస్తే మీకీ సత్యం బోధపడుతుంది. ప్రేమచేత దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టాడు. పైన ఉంది మన గురుత్వాకర్షణ. లోకాకర్షణలను సులభంగా జయించగలం. లోకానికి మనము లోకానికి సిలువ వేయబడినందుకు దేవునికి స్తోత్రం. ఇక శరీరం విషయానికి రండి. ఇది మనకు రెండో శత్రువు. శరీర కార్యములు, శరీరానుసారమైన మనస్సు, శరీరంలో అతిశయించడం, కులగర్వం, జాతిగర్వం, దర్పాహంకారాలు, శరీర ప్రవృత్తి. పాత స్వభావమిది. యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మనకు దైవ స్వభావమందు పాలు లభించింది. కొత్త స్వభావం జయించాలి, పాత స్వభావం ఓడిపోవాలి. హెబ్రీ పత్రిక 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడతన్ని కొనిపోయాడు గనుక అతడు కనబడలేదు. కాని శరీరానుసారులు దేవునికి ఇష్టులు కానేరరు. ఆత్మఫలములు గలవారే దేవునికి ఇష్టులు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. శరీరం, స్వార్థం దేవునికి విరోధం. గలతీ పత్రిక 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నడవటమంటే ఒక్కొక్క అడుగు వేస్తూ తిన్నగా ముందుకు వెళ్లిపోవడం. శరీరాన్ని గెలువనీయకూడదు. ఆత్మ శరీర క్రియలను తుదముట్టించగలదని గ్రహించాలి. పరిశుద్ధాత్మే మనలను సర్వసత్యములోకి నడిపించేవాడు. శరీరేచ్ఛలు మనము నెరవేర్చకుండా మనలోని ఆత్మ మనల్ని బలపరుస్తాడు. శరీర కార్యాలను ఆత్మ సాయంతో మనం బహిష్కరించాలి. రోమాపత్రిక 8:29 దేవుడు ఎవరిని ముందెరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారవడానికి వారిని ముందుగా నిర్ణయించాడు. యేసువైపు చూస్తూ
పందెమును ఓపికతో పరిగెడదాము. 2 కొరింథీ 3:18 మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము. ఇదే శరీరమును జయించే పద్ధతి. ఇక 3వ శత్రువు సైతాను. యేసు ప్రభువు అరణ్యంలో సైతానుతో ద్వంద్వయుద్ధం చేశాడు. సైతాను వేసిన శోధన బాణాలను ప్రభువు ఎదుర్కొన్నాడు. 3 శోధనలు యేసు ప్రభువును శిలువ మార్గం నుండి తప్పించి దగ్గర దోవ తొక్కమని సైతాను చేసిన కుట్రాలోచనలు. దుష్టుని ఆలోచన చొప్పున ప్రభువు నడవలేదు. ఆకలితోనైనా ఉంటాడు కాని తన శక్తిని తండ్రి అనుమతి లేకుండా వాడడు. లోకాధికారి అన్నాడు, నాతో రాజీపడు, ఈ లోకరాజ్యముల ఐశ్వర్యమంతా నీకిస్తాను, శిలువ మీద చనిపోకుండా సైతానుతో రాజీపడి రాజ్యాలను అతని చేతిమీదిగా తీసుకోవడమా? అదెన్నటికీ జరగదు. యేసు సైతానును గద్దించాడు. దేవాలయ శిఖరం మీద నుంచి దూకితే, దూతలు ఆయనను పడకుండా పట్టుకుంటే అనేక మంది ఆయనను ఆరాధిస్తారు. ఇలాంటి చౌకబారు ప్రదర్శనకు ప్రభువు ఒప్పుకోలేదు. ఇలాంటి శోధనలే సైతాను మన మీద కూడా ప్రయోగిస్తున్నాడు. దేవుని సేవకులు పేరు ప్రఖ్యాతుల కోసం సైతాను ఆలోచన ప్రకారం చౌకబారు అద్భుతాలు చేయడం శిలువ మార్గం నుండి తప్పిపోవటమే. తండ్రిని శోధించకూడదు అని ఖండితంగా ప్రభువు చెప్పాడు. యాకోబు పత్రిక 5:11 మనము మరచిపోకూడదు. దేవుడు ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అరణ్యయాత్రలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించారు. 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేస్తాడు. తప్పించుకునే మార్గం దేవుడు చూపాలి, సైతాను కాదు. 2 కొరింథీ 11:3 పౌలు సైతానీయ శోధనను గురించి విశ్వాసులను మందలిస్తూ అన్నాడు, సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను. దైవసేవకులలో గర్వం వారి పతనానికి కారణమవుతుంది. గర్వం సైతానీయమైన గుణం. ప్రకటన 12:10 సైతాను వైఖరి స్పష్టం చేయబడింది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది. యోబు గ్రంథం బైబిలు గ్రంథాలన్నిటిలోకి బహు ప్రాచీనమైంది. అందులో సైతాను భక్తుని మీద నిందలు మోపడం మొదలైంది. ఆ పని ప్రకటన గ్రంథం వరకు వాడు కొనసాగిస్తూనే ఉన్నాడు. సైతాను వెలుగుదూత వేషంలో వస్తాడు, జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక.